అమ్మా. అమ్మా జ్యోతి, చెల్లి పెళ్ళికి ఇంకా 15 రోజులే ఉంది. నీ షాపింగ్ అయిపోయిందా? అమ్మా, నా షాపింగ్ అయిపోయింది. అల్లుడిని ఒక 5 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టమని చెప్పు. ఆయన ఆఫీస్ లీవ్ కూడా పెడతాడు. నీవన్నీ ఏం టెన్షన్ పెట్టుకో, మేము వచ్చేస్తాం 2 రోజుల ముందే. ఇద్దరు కలిసి ఇంటికి రండమ్మా. సరే. నువ్వేం షాపింగ్ చేయలేదు కదా, మీ అమ్మకి అబద్ధం ఎందుకు చెప్పినావు? మీరు కూడా ఏంటండి, నా దగ్గర ఎన్ని గనం పాత చీరలు ఉన్నాయి, అందులో ఏదో ఒకటి కట్టేసి మేనేజ్ చేస్తా. మీ అమ్మకి ఇది కూడా చెప్పలేదమ్మా, నువ్వు నా జాబ్ పోయిందని. అది మీ ఆత్మ గౌరవ విషయం అండి. నలుగురు 4 విధాలుగా మాట్లాడుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇక జాబ్ విషయం అంటారా, అది మన ఇద్దరి మధ్యనే ఉండాలి. నువ్వు అనుకుంటుండొచ్చు కదా, పెళ్లి కాక ముందు నాకు చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పిండు. మనకు ఒక పెద్ద ఇల్లు ఉంటుందని, మంచి కారు ఉంటుందని చెప్పి, ఆ ఇంట్లో నిన్ను మహారాణిలాగా చూసుకుంటా అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నీకు ఒక కొత్త చీరిపియలేకపోతున్నామా? మీకు తెలుసా, నేను ఒక పెద్ద ఇంట్లో ఉంటున్నాను. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది మీ మనసు. మన యూనికాన్ ఏ కార్ కన్నా తక్కువనా చెప్పండి? చాలండి, మీ నవ్వే నాకు కోట్ల ఆస్తి. నాకు ఇంకేం కావాలి చెప్పండి? పెళ్ళికి ముందు నేను అన్న మాటలన్నీ నిజం. అవి ఏదో ఒక రోజు అవిటిని నిజం చేస్తా. నేను జీవితకాలం మీ తోడుంటా.